భారత్ అమెరికా మధ్య ఇటీవల కుదిరిన చారిత్రక వాణిజ్య ఒప్పందం పాకిస్తాన్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫిబ్రవరి 2న ప్రకటించిన ఈ ఒప్పందం ప్రకారం అమెరికాకు ఎగుమతయ్యే భారతీయ వస్తువులపై సుంకాలను 18% తగ్గించారు. అయితే ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం సహా ఆయనకు భారీ స్థాయిలో రెడ్ కార్పెట్ స్వాగతం పలికిన పాకిస్తాన్కు మాత్రం 19% సుంకాన్ని ఖరారు చేశారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి నెలల తరబడి ఇస్లామాబాద్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడమే కాకుండా భారత్ కంటే ఎక్కువ సుంకాల భారం పాకిస్తాన్పై పడడంతో అక్కడి విపక్షాలు, విశ్లేషకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఛత్తీస్గఢ్లోని పెదగల్లూరు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టుల కీలక నేత ధరమ్ సింగ్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కాగా నిఘా వర్గాల సమాచారం మేరకు పెదగల్లూరు అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారని తెలియడంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో వారిని గమనించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించగా ఇరువురు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ఆపరేషన్లో ధరమ్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కాగా ఘటనా స్థలంలో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మణిపూర్ ముఖ్యమంత్రిగా ఖేమ్చంద్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని ఇంఫాల్లోని రాజ్ భవన్లో ముఖ్యమంత్రిగా ఖేమ్చంద్ సింగ్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే నెమ్చా కిప్జన్, నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యే ఎల్ డికో డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా గతేడాది మణిపూర్లో విధించిన రాష్ట్రపతి పాలనను ఇవాళ ఎత్తివేస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయగా ఆ వెంటనే ముఖ్యమంత్రిగా ఖేమ్చంద్ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 నియామకాలపై కీలక తీర్పు ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది. గతంలో గ్రూప్ 1 నియామకాలపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలను పునఃమూల్యాంకనం చేయాలని నాడు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు ఇప్పటికే ఎంపికైన అభ్యర్థులు హైకోర్టులో పిల్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.